Hello everyone. Most of you know myself Anil Kekkarla. I was recruited as Deputy Surveyor in 2018 through Telangana State Public Service Commission. Currently I am working as Mandal Surveyor, Government of Telangana. మనకి లైసెన్స్ సర్వేస్ ట్రైనింగ్ ఒక బ్యాచ్ అనేది కంప్లీట్ అయింది స్పెల్ 1 రైట్. స్పెల్ 1 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి. అందరూ అప్రెంటిస్షిప్లో కూడా ఉన్నారు. కాకపోతే ఎగ్జామ్లో కొంతమందికి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనో కొన్ని డౌట్స్ వల్లనో ఒకటో రెండో సబ్జెక్ట్స్ పోయినాయి. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు డేట్స్ కూడా ఆల్మోస్ట్ అనౌన్స్ అయినాయి. 13, 14, 15లో మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని మనం ఈ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలనే ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తే పాస్ అవ్వడం పెద్ద విషయమేం కాదు, రైట్. చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు మేజర్గా ప్లాటింగ్ సబ్జెక్ట్లో బేసిక్స్ అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి లాజిక్స్ అనేవి ఉంటాయి. అది జస్ట్ కొంతమేర ప్రయత్నిస్తే మంచి అర్థం చేసుకొని క్యాలిక్యులేషన్స్ కానీ ప్లాటింగ్ కానీ ఈజీగా చేయగలుగుతాం. కొంతమంది డిమోటివేట్ అవుతున్నారు, అది నేను చేయగలిగినా మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, అసలు నేను రాయను అనే విధంగా కూడా ఉన్నారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ ఆల్ న్యూ సబ్జెక్ట్ టు ఆల్ పీపుల్, రైట్. సో మనతో ఉన్న వాళ్ళందరికీ కొత్త సబ్జెక్టే. ఆ స్టేజ్లో నేను రిక్రూట్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాకు కూడా కొత్త సబ్జెక్టే అది. సో మనం ఎట్లా నేర్చుకుంటున్నాం, మనం ఏ స్ట్రాటజీ వాడుతున్నాం, ఆ లాజిక్స్ బేసిక్స్ అనేది ఎంత బాగా మనకు అర్థమవుతున్నాయి, ఇది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ హార్డ్ సబ్జెక్ట్ ఆల్సో. అది ఈజీ సబ్జెక్ట్ కాదు, హార్డ్ సబ్జెక్ట్ కూడా కాదు. సో ఈజీకి హార్డ్కి ఒక లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఆ లైన్కి హార్డ్ అనే స్టేజ్లో ఉన్నాం. ఆ బౌండరీ అనేది క్రాస్ చేసి ఈజీ అనే స్టేజ్కి వెళ్ళాలి. మనం ఎట్లా, మనకు కొంత ప్రాక్టీస్ అనేది అవసరం, ఒక మంచి గైడెన్స్ అనేది అవసరం, మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది అవసరం. సో చాలామంది నాకు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, చాలామంది కొన్ని కాన్సెప్ట్స్ అడుగుతున్నారు, ఓకే. సో వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కోర్స్ అనేది లాంచ్ చేద్దామనే ఉద్దేశం వచ్చింది. సో అందరికీ ఉపయోగపడేలాగా మనకి ఒక మెయిన్గా ఈ సప్లిమెంటరీ ప్లాటింగ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఈ షార్ట్ పీరియడ్లో మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 10 డేసే ఉంది. ఈ 10 డేస్లో కూడా బాగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ని క్రాక్ చేసేయాలి అంతే, రైట్. మనం ఈ 10 డేస్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నామో అది ఇంపార్టెంట్. ఈ 10 డేస్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం. సో ఈ సపోర్ట్ని మనం ఒక స్ట్రాటజీ ఫాలో అయిపోయి మంచి ప్రిపేర్ అయిపోయి మనం ఏం చేయాలి, హార్డ్ వర్క్ని వదలొద్దు ఈ 10 డేస్. సో సక్సెస్ అనేది మనల్ని వదలదు, రైట్. మనం ఏం చేస్తున్నాం, ట్రైనింగ్కి వెళ్ళినాం, అయిపోయింది, ఏదో ఒకటి అయిపోయింది, లైసెన్స్ మనం పాస్ అయితే వస్తుంది, ఇవన్నీ మనకు మైండ్లో అవసరం లేదు. ఒక ఎగ్జామ్ రాసినాం, అది కష్టపడ్డాము, సరే పాస్ ఆఫ్ ఫెయిల్ అది వేరే విషయం. ఆ కష్టపడుతున్నాం ఒకటి, మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, దాని తర్వాత రిజల్ట్ అది వేరే విషయం. పాస్ అయిన తర్వాత మనకి ఇంకొకటి చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మన లైఫ్లో, రైట్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు రావాలి, అది ఈ 10 డేస్లో మనం చేయగలగాలి. సో రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 10 డేస్లో నేను ఇది క్రాక్ చేయగలిగినా, రైట్, ఆ ప్రాబ్లం నాకెంత చిన్నది అనే విధంగా మన మైండ్ సెట్ అనేది తయారు కావాలి, రైట్. సో సివిల్ ఇండెక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తారు, ఆ లింక్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళు కూడా రన్ అవుతున్నారు. స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఫుల్ కోర్స్ ఒకటి లాంచ్ చేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఈ సిచ్యువేషన్కి రాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి యూజ్ అయ్యే విధంగా ప్లాటింగ్ అండ్ థియరీ కూడా అండ్ ఫర్దర్ గైడెన్స్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేసే ఉద్దేశం ఉంది. సో అందరూ మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో కూడా అందరు జాయిన్ కాండి. సో దట్ అంటే ఏమేమి అప్డేట్స్ అవుతున్నాయి, దాని కొన్ని మెటీరియల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది, కొన్ని డౌట్స్ ఉన్నా షేర్ చేయడం జరుగుతుంది, ఏదున్నా వీ కెన్ డిస్కస్ దే. సో హోప్ యూ ఆల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, గో త్రూ ద కోర్స్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది, 6 to 7 వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో మిగతాయి కూడా ఫుల్ కోర్స్ అనేది ఈ కొన్ని డేస్లోనే కంప్లీట్ చేసి మీకు ప్రిపరేషన్కి టైం కూడా ఉండి మంచి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.